సో ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా, మీరు ఎరువుల మీద చర్చించడానికి ముందుకు రానందుకు నిరసనగా, వరద బాధితుల్ని ఆదుకోవడం విషయంలో చర్చించడానికి ముందుకు రానందుకు నిరసనగా మేము సభ నుంచి వాకౌట్ చేశాం. సభ కనీసం 15 రోజులు జరపాలి కదా, ఏది పెట్టారో కూడా చెప్తలేరు. మేము బీఎస్సీ నుంచి వాకౌట్ చేశాం. మేము అడిగాం అసలు రేపటి ఎజెండా ఏంటి అంటే, రేపటి ఇంకా చెప్పారట, రాత్రి 9కి చెప్తారట. రేపు సభలో ఏం చర్చిస్తారో ప్రజలకు చెప్పకపోతే, సభ్యులకు చెప్పకపోతే మేము ఏం ప్రిపేర్ అయ్యి కావాలి, రేపు ఏం మాట్లాడాలి? రేపు ఒకటే రోజు అసెంబ్లీ, రేపు ఎజెండా ఏంటిది అంటే మేము మెల్లగా పంపుతాం రాత్రి వరకు అంటారు. మీరు పంపేటప్పుడు ప్రతిపక్షాలు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా? ప్రతిపక్షాల గొంతు నొక్కుడు, ప్రజా సమస్యలు చర్చించకపోవడం, ప్రజల గురించి పట్టింపు లేకపోవడం, ఎజెండా నిర్ణయించకపోవడం అంటే ఇదంతా కూడా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మాట్లాడితే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇదేం రాజ్యాంగం? అసలు ఇదేనా ప్రజాపాలన? ఇది ప్రజాస్వామ్య పద్ధతులా? నేను అడుగుతా ఉన్నా. అందువల్ల బీఏసీ సమావేశం ఒక అద్దం పద్దం లేకుండా 15 రోజులైన అసెంబ్లీ పెట్టాలంటే లేదా మళ్ళా పెట్టం కానీ ఇప్పుడు 2 రోజులు అనేటువంటి తీరుకు మినిమం 15 రోజులు అసెంబ్లీ పెట్టకుండా 2 రోజులు మాత్రమే అసెంబ్లీ పెడతాం. ఆ 2 రోజులు కూడా ప్రజా సమస్యలు చర్చించాం. కేవలం బురద రాజకీయాలే మాకు ప్రాధాన్యత. ప్రతిపక్షాల మీద బురద జల్లడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా రాజకీయంగా లబ్ధి పొందడమే మా యొక్క ప్రాధాన్యత అనే ధోరణిలో ప్రభుత్వం ఉంది కనుక దానికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం.